పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ ధర్నా కార్యక్రమానికి సీనియర్ నాయకులు వేల్పుల ఏసన్న గారు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించారు। ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చెరుకుచెర్ల గాబ్రియల్ కూడా హాజరయ్యారు। ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందర ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు। మరి నేటికి కూడా దాదాపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 మాసాలు కావస్తా ఉంది। ఆ హామీ ఇంతవరకు కూడా అమలు కాని పరిస్థితి రోజు మనం చూస్తూ ఉన్నాం। తక్షణమే నిరుపేదలందరూ కూడా ఇల్లు లేని పేదవాళ్ళందరూ కూడా 3 సెంట్ల స్థలం జూపాడు బంగ్లా మండలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। దీనికి తోడు ఎవరైతే గృహాలు లేకుండా ఉంటాయో వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారు। ఆ హామీలో భాగంగా కూడా ఈ రెండింటిని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం। ఏదైతే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వము ఎక్కడ కూడా గతంలో ఫేజ్ 1 ఇచ్చారు, కానీ ఫేజ్ 1 తర్వాత ఫేజ్ 2 ఫేజ్ 3 ఇంతవరకు కూడా చాలామంది నిరుపేదలు కూడా ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం కానీ సచివాలయాలు కానీ అర్జీ పెట్టుకున్నామంటే అర్జీ పెట్టుకునే పరిస్థితి లేదు। అంటే లబ్ధిదారులు ఎవరికి అర్జీ చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది। అర్జీదారులకు తక్షణమే ఆన్లైన్లో సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। దీనికి తోడు ఇక్కడ చాలామంది కూడా జూపాడు బంగ్లా మండలంలో పేదవాళ్ళకి అందరికీ కూడా రేషన్ కార్డు లేని పరిస్థితి ఉంది। రేషన్ కార్డులో కూడా అనేక మంది కూడా కుటుంబాల్లో డివైడ్ చేసేటువంటి పరిస్థితి లేదు। తక్షణమే కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం। జూపాడు బంగ్లా మండల కేంద్రంలో పక్కలో ఉన్నటువంటి చాబోలు గ్రామం కానీ కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి బన్నూరు కానీ ఆ గ్రామాలకు పొలం లేని పరిస్థితి ఉంది। అలాంటి ఆ గ్రామాల్లో ఎక్కడైతే భూమి లేదో వాళ్ళకందరూ కూడా మండల కేంద్రంలోనే 3 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదే కాకుండా ఈ మండలంలో అనేక గ్రామాల్లో కూడా అసైన్మెంట్ భూములు, పరంభోగ భూములు, శివాయిజం భూములు ఉన్నాయి। అయితే ఆ భూములు కూడా రైతుల అనుభవంలో ఉన్నారు। వాళ్లకు ఎక్కడ కూడా ఆన్లైన్లో కానీ ఆ రకంగా కాని పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం। ఈరోజు ఈ మధ్య కాలంలోనే మొన్న సోమవారం గ్రీవెన్స్ జరిగింది ఆత్మకూరులో। మరి అయితే కర్వేన్ దగ్గర గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి వచ్చేటువంటి మొత్తం కూడా జూపాడు బంగ్లా మండలంలో ఎక్కువ శాతం కూడా రైతుల భూములు ఆన్లైన్ విషయాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి। వాటిని తహసీల్దార్ గారు కూడా పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇప్పుడే తహసీల్దార్ గారు కూడా వినతిపత్రం ఇచ్చాం। రాబోయే కాలంలో ప్రభుత్వ రకంగా కనుక స్పందించి వినతిపత్రం ఉన్నటువంటి సమస్యలను కనుక పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ, నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి। నాతో పాటు ఈ కార్యక్రమంలో చెరుకుచెర్ల గాబ్రియల్ గారు, వేల్పుల ఏసన్న, మాధవనాయుడు, మన మండల కార్యదర్శి నరసింహుడు, లింగాల శ్రీనివాసులు, నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు।